హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్. ఇందులో మనకు కనిపిస్తున్నది హోండా షైన్ బైక్. అన్న ప్యాపిల్ నుంచి మన దగ్గరికి అయితే తీసుకొని వచ్చారు. దీనికి ఇంజన్లో బేరింగ్ అనేది పగిలిపోయింది, అందుకని మన దగ్గరికి అయితే తీసుకొని వచ్చారు. బోర్ అనేది ఓపెన్ చేయకుండా మనం ఇంతకుముందుకు ఒక వెహికల్కి అయితే ఇంజన్లో బేరింగ్ అయితే చేంజ్ చేయడం జరిగింది, బోర్ బయటికి తీయకుండా. సేమ్ ఈ బైక్ కూడా అలాగే తీయాలన్నా అని మన దగ్గరికి అయితే తీసుకొని వచ్చారు. కానీ దీనికి మనం చెక్ చేస్తే ఆయిల్ అనేది తక్కువ వచ్చింది కొద్దిగా, అందుకని బోర్ కూడా బయటికి తీసాయి. ఇక్కడ బోర్కి అయితే చూడండి కాస్త లైన్స్ అయితే పడ్డాయి. ప్రాబ్లం అయితే కాదు, మనం కస్టమర్కి అయితే చెప్పాము ఇలా బోర్కి అయితే లైన్స్ పడ్డాయని. మనం పిస్టన్ రింగ్స్ నీట్గా క్లీన్ చేసి మళ్ళీ ఆయిల్ లాగకుండా బైక్ ఇంజన్ ఎక్కించడం అయితే జరుగుతుంది. ఇందాక నేను క్లచ్ బెల్ అయితే ఊపాను కదా, అప్పుడు మీరు గమనించారంటే అది షేక్ అనేది వస్తుంది, అందుకని మనం దీనికి ఇప్పుడు ఇంజన్ అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ క్లచ్ ప్లేట్లు ఓపెన్ చేసిన తర్వాత కూడా మళ్ళీ నేను ఆ సాఫ్ట్ షేక్ ఇచ్చి చూపిస్తాను. మీరైతే చూడండి, ఈ సాఫ్ట్ అనేది కిందికి పైకి అనేది మనకి షేక్ అనేది వస్తుంది. ఆ లోపల బేరింగ్ ఏదైతే ఉందో అది అనేది డ్యామేజ్ జరిగింది, అందుకని ఇంజన్లో సౌండ్ అనేది క్రియేట్ అవుతుంది. మనం ఇంజన్ సౌండ్ అనేది రన్నింగ్లో పోతూ ఉంటే విపరీతమైన ఇంజన్ పగిలిపోతే ఏ విధంగా వస్తుందో ఆ విధంగా అనేది దీనికి ఇంజన్లో సౌండ్ అనేది క్రియేట్ అవుతుంది. ఎక్కువ హోండా తర్వాత ప్లాటినా బైక్లలో ఈ బేరింగ్ అనేది పగిలిపోతూ ఉంటుంది. ప్లాటినా బైక్ అయితే మనం క్లచ్ ఓపెన్ చేసి వేయచ్చు, కానీ ఈ వీటికైతే ఇంజన్ మొత్తం అయితే ఓపెన్ చేయాలి. ఇక్కడ నేనైతే చూపిస్తాను చూడండి, ఆ బేరింగ్ బయటకు ఓపెన్ చేసేసి. బేరింగ్ కాస్ట్ మనకి 150 లోపల ఉంటుంది, కానీ ఇది ఇంజన్లో ఉంటుంది కాబట్టి మనకి ఇంజన్ ఫిట్టింగ్ ఛార్జ్ ఎక్కువ అవుతుంది. మొత్తం మనం బేరింగ్ వేసి 2000 మన ఫిట్టింగ్ ఛార్జ్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. బోర్ బయటకు తీయకోకుండా బేరింగ్ ఎలా వేయాలి అన్నది కూడా మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఫ్రెండ్స్.